హే గాయ్స్, హలో, నమస్తే, వనకం, వెల్కమ్ టు బిగ్ బాస్ టేల్స్. ఈ వీడియోలో నేను ఈరోజు లైవ్లో జరిగిన విషయాలు, అలాగే మన ప్రోమోలో ఉన్న విషయాల గురించి మాట్లాడుతున్నానండి. అలాగే నిన్న జరిగిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి నేను ఫుల్ వీడియో చేశాను. ప్లీజ్ డూ వాచ్ అనమాట. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో అందరూ చూసినట్టుగానే కెప్టెన్సీ టాస్క్ అనేది కెప్టెన్సీ కంటెండర్స్ అనమాట. ఒక బాక్స్ అనేది ఉంటుంది, అది బ్లూ దానికి మార్చాలి. అలానే ఇంటి హౌస్ వాళ్ళు ఎవరైతే అక్కడ కెప్టెన్ అవ్వాలని అనుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు సమయానుసారం బెల్ రింగ్ అయిన ప్రతిసారి వాళ్ళు బెల్ కొట్టి బెల్ క్యాచ్ చేయాలి. క్యాచ్ చేస్తే వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉంటారు. సో ఆ ప్రాసెస్లో డీమోన్ మన కళ్యాణ్ని ఎలిమినేట్ చేసేస్తాడు. యాక్చువల్లీ డీమోన్ కళ్యాణ్ బెస్ట్ ఫ్రెండ్. సో కళ్యాణ్ ఏమనుకున్నాడంటే డీమోన్ నాకు సపోర్ట్ చేస్తాడు, ఒకవేళ తీసినా ఫస్ట్ అయితే తీయుడు, బికాస్ అక్కడ ఆల్రెడీ ఎమ్మాన్యుయల్, రాము ఉన్నారు కదా. సో తనకి కళ్యాణ్ అండ్ మన రీతు ఇంపార్టెంట్. సో అట్లీస్ట్ ఒక థర్డ్ పొజిషన్ సెకండ్ పొజిషన్ వరకు అయినా, లాస్ట్ 2 వరకు అయినా ఉంటాడు అని ఎక్స్పెక్ట్ చేశాడు కళ్యాణ్. కానీ డీమోన్ ఏంటంటే రీతు చెప్పిందని చెప్పి రీతుకు ఫేవర్ చేస్తూ రీతు కోసం కళ్యాణ్కి అన్యాయం చేశాడనమాట. సో విచ్ ఇస్ వెరీ సాడ్. అండ్ దాని గురించి లైవ్లో ఇప్పుడే చాలా పెద్ద డిస్కషన్ జరిగింది. అలా ఎలా చేస్తావు, నీకు కళ్యాణ్ కూడా ఇంపార్టెంట్ కదా, అట్లీస్ట్ లాస్ట్ 2 వరకు వెయిట్ చేయాల్సింది, నువ్వు రీతు కోసం కళ్యాణ్ని ఎలా తీసేస్తావు అన్నాడు. నాకు అది కొంచెం అన్ఫేర్ అనిపించింది, బికాజ్ వాళ్ళిద్దరు ముందు నుంచి ఫ్రెండ్స్. ఈవెన్ దో రీతు ఇక్కడికి వచ్చి పరిచయం, వాళ్ళిద్దరి మధ్య క్లోజ్నెస్ ఉన్నా, లేకపోతే రీతు తన కోసం చేసిన ఒక గ్రాటిట్యూడ్ని తీర్చుకోవాలనుకున్నా కూడా డీమోన్ అప్పుడు వరకు వెయిట్ చేసి ఉండాల్సింది కళ్యాణ్ని తీయకుండా, బికాస్ కళ్యాణ్కి ఉన్న సపోర్టర్స్ చాలా తక్కువ మంది ఉన్నారనమాట. సో ఐ ఫీల్ సో సాడ్. లాస్ట్ 3 డేస్గా కళ్యాణ్ చాలా 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 కష్టపడి ఆడాడు పాపం. అన్నిట్లోనూ గెలుచుకుంటూ వచ్చాడు, ఆ కంటెండర్షిప్ కానీ అన్నీ గెలిచాడు. బట్ హీ లాస్ట్ దట్ ఛాన్స్ అనమాట. సో నాకు కూడా కొంచెం బాధ అనిపించింది. డీమోన్ ఇలా చేసినందుకు అందరూ శ్రీజ కానీ కళ్యాణ్ కానీ చాలా ఫీల్ అయ్యి, ఆ డిస్కషన్స్ పెరిగే కొద్దీ డీమోన్ పైన ఇంకా కోపం పెరుగుతూ వచ్చింది. ఇప్పటివరకు డీమోన్ మీద ఉన్న స్వీట్నెస్, క్యూట్నెస్ కూడా పోయింది. ఎందుకంటే తను ఇచ్చిన లాజిక్ ఏదైతే ఉందో శ్రీజ చాలా కరెక్ట్గా అడిగింది. అరే నీకు సెకండ్ ప్రయారిటీ కళ్యాణ్ అయినప్పుడు కళ్యాణ్నే ఫస్ట్ ఎలా తీసేస్తావు, నీకు ఇంకా తీయడానికి ఇంకొక 2 ఉన్నారు కదా, వాళ్ళని ఎందుకు తీయలేదు అనే పాయింట్ తను అడిగినప్పుడు డీమోన్ చెప్పిన ఆన్సర్ నాకు సాటిస్ఫైడ్గా అనిపించలేదు. సో మీకేమనిపించిందో అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి గైస్. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.